తెలంగాణ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరుగుతుందా లేదంటే అధికార ప్రతిపక్షాల మాటల యుద్ధానికే పరిమితమవుతుందా? విలువైన అసెంబ్లీ సమావేశాలను సక్రమంగా వినియోగించుకుంటున్నారా? అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అసెంబ్లీలో మాజీ సీఎం కేసీఆర్ పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసింది. అసెంబ్లీ వెలుపల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా చేశారు. దీంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్గా జరుగుతున్నాయి. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ నల్గొండ వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు వెళ్లింది. నల్గొండలో జరిగిన బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయగా, మరోవైపు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య చర్చ హాట్గా సాగింది. నల్గొండ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల అంశంపై చర్చించేందుకు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని అన్నారు. కేసీఆర్ను ఎవరూ చంపాల్సిన అవసరం లేదని, ఇప్పటికే చచ్చిన పామును ఎవరు చంపుతారని రేవంత్ రెడ్డి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నేను ఉద్యమకారుని తెలంగాణ సాధించిన అంటున్నావు. అదే నిజమైతే కామారెడ్డిల బండకేసి కొట్టిండ్రు ఎందుకని నేను అడుగుతున్నా. నువ్వు చెప్పింది నమ్మకనే కదా? నువ్వు ఈ తెలంగాణను దోసుకుంటున్నావనో, ఈ తెలంగాణను మోసం చేస్తున్నావన్న ఆలోచనతోనే కదా నిన్ను తిరస్కరించింది, నిన్ను ఓడించింది చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా. నిన్నటికి నిన్న ఆయన శాసనసభకు రాలే, నీళ్ల మీద చర్చ అంటే రాలే, నిధుల మీద చర్చ అంటే రాలే, నియామకాల గురించి మాట్లాడతామంటే రాలే. కానీ నల్లగొండకు పోయి ఆయన బీరాలు పలుకుతుండు, పొంకనాలు కొడుతున్నాడు. ఏమన్నాడు ఆయన? పాలిచ్చే బర్రెనిచ్చి దున్నపోతుని తెచ్చుకుని. ఇవాళ శాసనసభలో అటెండర్ ఒక ఆయన ఎదురు పడ్డాడు. సార్ ఒక్క మాట అన్నాడు. నేను అందరితో మాట్లాడతా, మీకు తెలుసు కదా, ఎవరైనా వల్కరిస్తే ఆగిన. ఏంది స్వామి చెప్పని. సార్ మీరు ఒక్క మాట చెప్పాలి, ఇవాళ సాయంత్రం ఎల్బీ స్టేడియం పోతురు కదా అని. ఏం సంగతి చెప్పన్నా? ఏం లేదు సార్, మీరు చెప్పాల్సింది ఒకటే మాట, కంచర గాడిదని ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని మీరు చెప్పండి సార్ అన్నాడు. గత ప్రభుత్వంలో ఉన్న కంచర గాడిదను ఇంటికి పంపించి ఈ ప్రభుత్వంలో రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు. ఏ రేసుకు పోయినా ఆ గుర్రాన్ని గెలుపు, ఆ కంచర గాడిదకు మళ్ళా అధికారం అనేది కలలో మాట అన్న సంగతి మీరు చెప్పాలి సార్, మీరు చెప్తే నేను ఇంటా అని చెప్పి శాసనసభలో ఉన్న ఒక అటెండర్ నాకు చెప్పిండు. గా అటెండర్కు ఉన్న ఇంగిత జ్ఞానం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావుకు ఎందుకు లేదని నేను అడుగుతున్నా. ఇక అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అభ్యంతరం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ సభ్యులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ అసెంబ్లీ నుండి వాకౌట్ చేసింది. ఇక అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడడానికి వెళ్తుండగా మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీ బయట బైఠాయించి నిరసన తెలిపారు. కానీ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ప్రతినిధిగా, తెలంగాణ ప్రజలకు ప్రతినిధిగా నిండు శాసనసభలో మీరే సహనం కోల్పోయి మీరే వాడరాని భాషను మాట్లాడితే మీరు ఒక ఎగ్జాంపుల్ను సెట్ చేసినట్టుగా భావించవలసి వస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. నేను ముఖ్యమంత్రి గారు సమయం పాటించాలని నేను కోరుతున్నా. వారికి ఓ ప్రధానమైన బాధ్యత ఉంటుంది, వారి పట్ల రాష్ట్ర ప్రజలకు గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని కాపాడుకునే విధంగానే ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి తప్ప కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యొక్క మాట్లాడితే బాగుండదు అధ్యక్ష అని ఈ సందర్భంగా చెప్పదలుచు. రాజగోపాల్ రెడ్డి గారు
నా వ్యక్తిగతంగా నా పేరు తీసుకొని మాట్లాడండి. వినండి ఒక మాట, రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు నా పేరు తీసుకొని మాట్లాడారు. ఏమని? నేను ఎవరినో చీట్ చేశానని, నేను ఎవరికో మోసం చేశానని. అసలు కాంగ్రెస్ పార్టీకి చీడ పురుగు నువ్వు, కాంగ్రెస్ పార్టీని చీట్ చేసింది నువ్వు. తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న రెండవ అసెంబ్లీ సమావేశాల్లోని అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది. ఇక పార్లమెంట్ ఎన్నికల నాటికి ఇది పీక్ స్టేజ్కు వెళ్లనుందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో అన్నది.